షర్మిలమ్మ లోకేష్ గారు క్రిస్మస్ ఏంటి గిఫ్ట్ పంపించింది. షర్మిల రెడ్డి గారు మీ సొంత చెల్లి. మీరు పొద్దున్న లేగితే ఆడబోసుకుని ఏబిఎన్ ఛానల్లో కూర్చుని అవసరం తీరిపోయి మా అన్న నన్ను వదిలేయడండి. ఇంకేంటి సార్ ఇంకా లేడీ సెంటిమెంట్ మీరు ఎలా వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడో బయటికి మీకు సరైన ఐడియాలు ఇవ్వట్లేదు ఎవరో. వాళ్ళు ఏదో పా సినిమా డైరెక్టర్ లాగా ఇప్పుడు ఈ ట్రెండ్కి ఆ సినిమా దిత్తే ఇప్పుడు కుదరదండి. ఇప్పుడు లేడీ సెంటిమెంట్ నడదు. ఆ లేడీ సెంటిమెంట్ కూడా అది మీరు చెప్తే అసలు నడదు. ఇప్పుడు వీరప్పన్ వచ్చి చెట్లు పెంచాలి, చెట్లు పెంచితే ఆక్సిజన్ పెరుగుతుంది, ఏదో హరితవనం పచ్చదనం అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఊరుకోవా చెట్లన్నీ నరికేసేది నువ్వై ఉండి ఇలాంటి మాటలు చెప్తున్నాడు అంటారు కదా. అలాంటిది మరి మీరు కూడా లేడీ సెంటిమెంట్ పండిద్దామని ట్రై చేస్తే మిస్ఫైర్ అయిపోతుంది సార్. మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి? మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఈ త్యాగరాజు మీ సొంత చెల్లెల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఈ ముక్క కనుక ఇలా కట్ అయితే ఆడబిడ్డల పరిస్థితి, మన చెల్లెళ్ళ పరిస్థితి, మన పరిస్థితి ఏమవుతుందంటే మీ వల్ల ఏమైందని అడుగుతారు ప్రజలు. దయచేసి సెల్ఫ్ గోల్ వేసుకోకండి సార్. కానీ ఎవడో మీకు రాసి ఇచ్చినట్టు మాత్రం మిమ్మల్ని ఎలా బ్యాట్ చేద్దామని పెట్టుకుని రాసి ఇచ్చాడు. మీకు కూడా ఏంటంటే ఏదోటి చేసి నెగ్గేద్దామని ఆలోచన. ఇంకా మళ్ళీ నెగ్గేయాలి, మళ్ళీ జనాన్ని డబ్బులు దోచుకోవాలి, ఇక మళ్ళీ మనం అధికారంలో ఉండాలి. అధికారం లేకపోతే మనం జైలు పోతాం కాబట్టి అధికారంలో ఉంటాను మీరు చేసే ప్రయత్నం కూడా ఓకే. ఇక ప్రాణం మీదకి వస్తే ఎవరైనా ఏది పడితే చేస్తారు కదండి. మీ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకున్నాను సార్. అయితే ఇదే మీటింగ్లో అన్న మరొకటి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చూస్తే వైసీపీలు అందరూ భయపడుతున్నారండి. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసినట్టు వీళ్ళు వదిలే పరిస్థితి కాదు వెళ్ళి. ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ 2.0 వీళ్ళిద్దరు మంచికి మంచి పంచికి పంచి అంటున్నారు. వీళ్ళు తప్పు చేసిన ఎవరిని ఊరుకునేది ఏం లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచించేవారు, అమ్మో అటు ప్రతిపక్షం వాడు కదా, పోనీ ఒకవేళ తప్పు చేసాడని మనం గట్టిగా యాక్షన్ నొక్కేసామనుకో ప్రతిపక్షం గట్టి ఇలా చేస్తాడని అనుకుంటారు ప్రజలు. సర్లే కానీ లేని కొంచెం చూసి చూడనట్టు ఊరుకున్నాడు ఆయన. బట్ వీళ్ళు అలా కాదు. వీళ్ళన్న తొక్క తీయాల్సిందే. వీళ్ళన్న లాస్ట్లో క్లైమాక్స్లో కోట ఉంటే జనాలు విజిల్ వేస్తుంటారు కదా, ఎందుకు ఊరికే వేస్తారా? అప్పుడు దాకా వాళ్ళు చేసిన తప్పులకి హీరో పడాలా పనిష్మెంట్. దాన్ని చూసి భయపడుతున్నారు ఓకే. కానీ జగన్ గారు వీళ్ళలో మాట్లాడడం మాత్రం అస్సలు అంటే అస్సలు బాగోలేదండి. అస్సలు మంచోడు కాదు. పర్సనల్గా ఆయన పెళ్ళి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఇలాంటి పెళ్ళిళ్ళ విషయం మాట్లాడతాడండి. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆడవారిని ఆట వస్తువుగా చూసే వ్యక్తి మ్యారేజ్ స్టార్ అట. ఓ ప్రతిపక్ష నాయకుడిని ఏమో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అయిపోయి. నేను మీ అందరినీ ఒక సూటి ప్రశ్న ఒకటి అడుగుతానండి. మీ ఇంట్లో ₹1 కోటి డబ్బులు ఉన్నాయి, మీరు ఊరు వెళ్తున్నారు. ఊరు వెళ్తుంటే ఆ ఇంటి తాళం ఆ బాధ్యత ఎవరెవరికి అప్పచెప్పి వెళ్ళాల్సిన పరిస్థితి మీది. ఆ పరిస్థితిలో మీకు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ తాళాలను ఎవరికి అప్పగించి వెళ్తారు? ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రజాధనమే కదా, ఖజానా. ప్రజాధనం అంతా పోగేసి అక్కడ ముఖ్యమంత్రికి బాధ్యతలు ఇస్తాం. అలాగే ఇప్పుడు మీ ఇంట్లోనే ₹1 కోటి ఆస్తి అనుకున్నాం కదా, ₹1 కోటి క్యాష్ ఉంది, లేదా 100 కోట్లు ఉంది అనుకుందాం. ₹1 కోటి అయితే జగన్ గారికి పెద్ద ఆందోళండి, ₹5తో సమానం. ఆ 100 కోట్లు ఉన్న ఆ ఇంటి తాళాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేతిలో పెడతారా, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడతారా? నేనైతే నా ఆప్షన్ పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు జగన్ గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు 2 పెళ్ళిళ్ళు ఫెయిల్ అయ్యాయి, 3వ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అది తలరాతది. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ పెళ్ళిళ్ళే తప్ప ఆయన ఎక్కడ దొంగతనాలు చేయలేదు. ఆయన దొంగతనాలు చేయలేదు, దోపిడీలు చేయలేదు, ప్రజాధనాన్ని లూటీ చేయలేదు. లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ఖజానాన్ని అలాంటి వ్యక్తుల చేతులు పెట్టచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వస్తే ఆయన ఎంపీగా ఉన్నప్పుడే 1,00,000 కోట్లు ఫ్రాడ్ చేశాడని 38 కేసుల్లో 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చాడు. అలాంటి వాడి చేతికి మన ఇంటి తాళాలు అప్పగింతమా? నా ఆప్షన్ అయితే పవన్ కళ్యాణ్ గారు. మీ ఆప్షన్ ఎవరో చెప్పండి. ఏ జగన్మోహన్ రెడ్డి, బి పవన్ కళ్యాణ్. మీరైతే మీ ఇంటి తాళాలు, మీ ఖజానాతో ఉన్న మీ ఇంటి తాళాలు ఎవరికి ఇస్తారు? పెళ్ళిళ్ళకి దానికి సంబంధం ఏంటండి? పెళ్ళిళ్ళకి ప్రభుత్వ ఖజానానికి
పెళ్ళికి లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించడానికి ఏంటి సంబంధం? పోనీ ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, సంబంధాలు చూస్తున్నాం. ఒక ఒక సంబంధం వచ్చింది, ఆయన ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఫెయిల్ అయింది అని చెప్పారు. ఇంకొక సంబంధం వచ్చింది, ఆయన దొంగతనం కేసులో 16 ఏళ్ళు జైలుకి వెళ్ళి వచ్చాడు అన్నారు. మనకి రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఏ ఆప్షన్ తీసుకుంటాం చెప్పండి? అయితే ఏ ఆప్షన్ తీసుకుంటాం మీరు చెప్పండి. ఏ జగన్మోహన్ రెడ్డి, బి పవన్ కళ్యాణ్. ఇందాకది కూడా ఏ జగన్మోహన్ రెడ్డి, బి పవన్ కళ్యాణ్. ఈ రెండు విషయాల్లో నాదైతే ఖచ్చితంగా, నా ఒపీనియన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే ఆయన వల్ల ఎవరు నష్టపోలేదు, ఎవరికి కష్టం కలిగించలేదు, ఎవరిది దోచుకోలేదు. మ్యారేజ్ ఫెయిల్ అవడం అనేది తలరాత, కానీ దాన్ని ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట్లాడండి. ఆయన ఏం మాట్లాడాడు వినండి. త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏంటంటే, రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. భార్యతో కాపురం చేయలేదు అనుకోండి, బాధ ఎవరికి? ఆ భార్య బాధపడుతుంది. ఒకవేళ నిజంగానే ఆవిడకి ఏదైనా అన్యాయం జరిగితే నాకు బాధ కలిగింది, నన్ను పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు అని సాక్షి మీడియాలో వచ్చి కూర్చునేవారు కదా. ఏ భార్య వచ్చారండి? నందిని గారు వచ్చారా సాక్షి మీడియాకి? లేదా రేణుదేశాయ్ గారు వచ్చారా? ఎవరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకున్నారు, మొరపెట్టుకున్నారు? లేదు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం? వాళ్ళ భార్యలకు వెళ్ళింది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకండి? అలా మీ పనేటి జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలందరికీ ఎలా మేలు చేయాలి, ఉపాధి ఎలా కల్పించాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అది చూస్తారా? లేదా ఎవడ కాపురం చేస్తున్నాడు, ఎవడో పెళ్ళంతో జాగ్రత్తకుంటున్నాడా లేదా, ప్రతి రాత్రి పెళ్ళం దగ్గర ఉంటున్నాడా లేదా, లేదా తాగేసి వెళ్ళి ఏమన్నా ఇది చేస్తున్నాడా, లేదా ఎవరన్నా విడాకులు ఏమన్నా ఇచ్చారా? ఇదా మీ ఉద్యోగం? అంటే రాజ్యాంగం మీకు ఇచ్చిన ఉద్యోగం అదా? మూడు పిల్లల సంబంధాలు లేకపోతే ఇంకోటి ఏమన్నా సంబంధాలు ఉంటే అవి చూడటమా మీ పని? ఏంటండి ఇలాగా? ఓ ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన ఉన్న ఆ గౌరవాన్ని మొత్తం తీసి పాడేస్తున్నారు. అంటే ఇంకేమీ లేదు ఆయన విమర్శించడానికి. పోనీ ఒకవేళ నిజమే, మీరు నిజంగానే అంత క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అలా ఎవరని చెప్తే మీకు నచ్చదు అనుకోండి. లక్ష్మీభారతి గారిని ఎలా పెట్టుకున్నారు పార్టీలో? లక్ష్మీభారతి గారు మరి రెండో పెళ్ళికి వెళ్ళారు కదా, ఆవిడ రెండో పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ ముందు భర్త కూడా రెండో పెళ్ళోడే, మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది, మళ్ళీ రెండో పెళ్ళి ఆయన్నే. మరి ఆవిడని తీసుకొచ్చుకుని మీరు ఏదో ఏంటది కళామ తల్లి ఏదో కానీ ఇచ్చారు కదా చైర్మన్. ఎలా ఇచ్చారు సార్ మరి? ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, చక్కగా ఓ మంచి హోదాలో ఉన్నాడు. వేరే అమ్మాయితో పులిహోర కలిపితే అడ్డంగా దొరికాడు. మొత్తం ఆ రోజు నుంచి పులిహోర రాంబాబు అయిపోయాడు, అరగంట రాంబాబు అయిపోయాడు. రాష్ట్రం మొత్తం చీకొట్టారు. మరి మీరు పెద్ద క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కదా, మీకు అసలు నచ్చవు కదా అలాంటి ఆడపిల్లల జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి కదా. మరి ఆయన సస్పెండ్ చేయలేదే, పార్టీలో తీసేలేదా సార్ ఆయన్ని? కనీసం మంత్రి పదవి కూడా తీయలేదే. నీతులు ఎదుటోడికి నా చెప్పడానుకుంటా. ఓకే, ఇక మన గోరంట్ల మాధవ్, ఆయనకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, భార్య. అయినా సరే ఇంకొక ఆవిడతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికేశాడు. పార్లమెంట్ దాకా కూడా వెళ్ళిపోయింది ఆ వీడియో. ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదండి? మీరు చాలా క్యారెక్టర్లో శ్రీరామచంద్రుడిని మించిన వాళ్ళు కదా మీరు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే మొత్తం వాళ్ళకన్నా ముందు మీరేటి చేస్తారు కదా, మరి ఆయన ఎందుకు చేయలేదు? అవంతి శ్రీనివాస్ గారు కూడా అలాగే దొరికేసినట్టున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు కళాకారులు మీ దాంట్లో. వాళ్ళు ఎవరికి నీతులు చెప్పకుండా ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చేటప్పటికి అదేదో కొంపలు ములిపోయే విషయం అన్నట్టు భూతాత్వం ఏంటి చూపించేయాలని మీ తాపత్రయం చూస్తూ ఉంటే జనాలు నవ్వుకుంటున్నారు సార్. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, జనాలు నవ్వుకుంటున్నారు. క్రెడిబిలిటీ విషయంకి వస్తే మీకన్నా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ మంది ప్రజలు నమ్మకం పెట్టుకుంటారు, మిమ్మల్ని ఎవరు నమ్మడం. ఎందుకంటే చెప్పేవన్నీ చాలా గొప్ప చెప్తారు మీరు. ఇంట్లో సొంత బాబాయిని లేపేసి నేరస్తుని వెనకేసుకొచ్చారు కదా మీరు. ఈ కన్ను ఎందుకు పడుతుందని నేరస్తుని కాపాడారు కదా మీరు. అలాంటి మీరు ఇలాంటి నీతులు చెప్తూ ఉంటే
ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా? ఒకసారి ఆలోచించండి బాబా. నోటికి ఏదైతే చెప్పే కదా, ఎవడో ఏదో రాసిస్తాడు. ఆడి బుద్ధి జ్ఞానం ఉండదు ఆడికి. కానీ మనం చదివేటప్పుడు అరే ఇది చదివితే లేదు మన వైపే ఎక్కువ, మనం 1 ఏళ్ళు అటేపు చూపిస్తున్నాం, 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయేమో అని కనీసం ఇంత ఆలోచించుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రజలు ఒక రకమైన ఏహ్యభావం, అసహ్యం కలుగుతుంది మీరు ఎవరో రాసిచ్చిన మాటలను ఇలా చదువుతూ ఉంటే. రాష్ట్రం ఇంత అన్యాయం అయిపోయి 10 లక్షల కోట్లు అప్పు అయిపోయి పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, పిల్లలకు చదువులు లేకుండా, ఒక టీచర్ ఉద్యోగం లేకుండా, ఒక గవర్నమెంట్ పోస్ట్ తీయకుండా సంఖ్య నాగిపోతే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి పంచాయతీ చేయడానికి వచ్చారా? అదే మీ పని? ఇది 3 పిల్లలు గొడవలు తెచ్చడమా? అయ్యయ్యో, మీరు ముఖ్యమంత్రి గారు సార్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళు చూసుకుంటారు. దేశాయ్ గారు తెలివైన ఆవిడే, నందిని గారు తెలివైన ఆవిడే, కోర్టులకు వెళ్తారు, వాళ్ళు ఏదో చేసుకోవాల్సింది చేసుకుంటారు. మధ్యలో మీరెందుకండి పిల్లవని పేరంటానికి? చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన అరెస్ట్ చేయించరా, వాడి భుజం మీద చేసి తిరుగుతారు. అది నేరం కాదు. చట్టరీత్యా విడాకులు తీసుకుని ఇంకో పెళ్లి చేసుకుంటే అది చట్టంలో తప్పు కాదని చెప్తా ఉన్నా సరే, అలా చేసిన పవన్ కళ్యాణ్ గారు మీకు పెద్ద నేరస్తుడు. దయచేసి మీరైనా మా ఎడగన పోనీ అలాంటి ఆరోపణ ఏదని చేస్తే ఎవరో ఉంటాడు కదా అప్పుడు కూడా ఆడితో చేయించండి. ఎందుకని బాబు మీరు చేస్తారేటండి? చూసేవాళ్ళకి అసలు బాగుంటలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆడవాళ్ళు కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ సార్, ఆడవాళ్ళని ఆట వస్తువులుగా అంటే గుర్తొచ్చింది సార్. విజయమ్మ గారిని ఎవరు సార్ ఆట వస్తువుగా చూసింది? విజయమ్మ గారిని 2019 ఎలక్షన్లో బైబిల్ ఇచ్చేవాడి చేతికి, మొత్తం అన్ని చోట్ల కూడా క్రిస్టియన్స్ గురించి మాట్లాడమని, క్రిస్టియన్స్ని దగ్గర చేయమని, ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపేశారని, కోడికత్తి డ్రామా అని ఆవిడకి ట్రైనింగ్ ఇచ్చి ఆవిడని ఒక ఆట వస్తువుగా వాడుకుని అవసరం తీరిపోయిన అన్న ఇసిరి కొట్టింది ఎవరు సార్? ఒకసారి ఆలోచించండి. సొంత చెల్లి షర్మిలమ్మ, ఆవిడకి రాజ్యసభ ఇస్తానని, పార్టీలో మంచి పదవి ఇస్తానని, 5 ఆస్తిలో వాటా ఇస్తానని అన్ని వేల కిలోమీటర్లు నడిపించేసి 100 కిలోమీటర్లు అవసరం తీరాక ఇసురు కొట్టింది ఎవరు సార్? ఆడపిల్లని. సొంత చిన్నాన్ని కూతురే కదా సార్, ఎవరు? సునీతమ్మ. ఆవిడ చూస్తుంటే ఎప్పుడు చాలా బాధ అయిపోతుంటుంది నాకు. ఆవిడ నాన్నని చంపేశారని అని మీ దగ్గరికి వస్తే ఏం చేశారు సార్ మీరు? ఆవిడతో ఎలా మాట్లాడారు? ఇప్పటికి ఆవిడకి న్యాయం చేశారా? ఎవరు సార్ ఆడవాళ్ళని ఇసురు కొట్టేది అవసరం తీరిపోయిన తర్వాత? ఇలా అడుగుతున్నారు సార్ ప్రజలు, అడుగుతారు. ఎందుకంటే ఇది పాత రోజులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏ కేసులు పెడతారనో, లేకపోతే కొట్టించేస్తారనో, చంపించేస్తారనో భయపడే రోజులు కాదండి బాబాయ్. అబ్బాయి కుర్రోళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు. ఏదైనా సరే ముఖం మీద అడుగుతారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇలా మాట్లాడిన మాటలు గతంలో కూడా మాట్లాడారు. కానీ ది వరస్ట్ స్పీచ్ అనమాట ఈరోజు మీది. ఇన్ని మీ వెనకాతలు పెట్టుకుని మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. ఒక్క ఆరోపణ ఉందండి ఆయన మీద, అవినీతి కేసు. ముఖ్యంగా అధికారం, ప్రభుత్వం అంటే ప్రజల ఖజానా కదా సార్. ఖజానా అప్పగించాలంటే బ్యాక్గ్రౌండ్ ఏది చూస్తారండి? 2-3 పెళ్ళిళ్ళు అయ్యలేదా? లేకపోతే పొద్దున లేచి ఉదయం కోల్గేట్తో బ్రష్ దోచుకుంటాడా? లేకపోతే ఇంకోటి ఏదో క్లోజప్తో బ్రష్ చేసుకుంటాడా? ఇవన్నీ సంబంధం లేనియండి. సంబంధం ఉన్నదల్లా ప్రజాధనం ఆయన చేతిలో పెడితే ప్రజలకు ఖర్చు పెడతాడో దోచుకుంటాడా? ఇదే చూసేది. ఆ పారామీటర్లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఎవరెస్ట్ శిఖరం మీద ఉంటే మనం అరకులోయలో ఉంటాం. అది కదే సార్ మనం చూడాల్సింది. ఇప్పుడు ఎంబీబీఎస్కి లేదా ఒక డాక్టర్ ఉద్యోగం ఉందనుకోండి, ఎంబీబీఎస్ చదివాడు లేదు చూస్తామా? లేకపోతే తెల్ల ప్యాంట్ వేసుకున్నాడా, నల్ల ప్యాంట్ వేసుకున్నాడు చూస్తామా? ఏది అర్హత? ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది కదా. ఆ అర్హత ఏంటో చూస్తాం. కానీ ఇది మీరేంటి సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారా? పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్ళకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. సార్ ఇది ఇంటి పక్కన
ఆడవాళ్ళు గొడవలు పడుతుంటారు ఒక్కోసారి. అంటే కోడి పోయిందనో, కుక్క పోయిందనో, లేదా వాళ్ళ నీళ్ళు మా ఇంట్లోకి వచ్చానో, కుళ దగ్గర వాటర్ పట్టుకునేటప్పుడు గొడవపడి, నువ్వు లాడితో తిరిగావే, నువ్వు వీడితో తిరిగావే, నువ్వు లాడే నీకు మొగుడు, ఈడే మొగుడు అని తిట్టుకుంటారు కొంతమంది. అంటే చదువు తక్కువ ఉన్న మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి తెలీదు. వాళ్ళు తిట్టుకున్నారంటే అర్థం ఉంది సార్. మీరేంటి సార్ మీరు, ఇదేంటండి ఇది, మీ నీ నీ భార్యను అన్ని సంవత్సరాలు ఉన్నాయి, నీ భార్యని ఎన్ని సంవత్సరాలు ఇదేంటిది? రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎంత వరస్ట్ రాజకీయ నాయకుడైనా ఈ మాటలు మాత్రం ఎప్పుడు మాట్లాడి ఉండండి. ఫస్ట్ టైం అనమాట ఒక ముఖ్యమంత్రి ఎదుటోళ్ళని విమర్శించడానికి వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, లేకపోతే అలా మాట్లాడే మాటలో ఫస్ట్ టైం మీరే మాట్లాడి ఉంటారు సార్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో. ఎంత దిగజారైతే అసలు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి ఉన్నాడు? ప్రతిపక్ష నాయకుడు భార్యని, ఆవిడ శీలాన్ని శంకిస్తూ అసెంబ్లీలో కామెంట్లు చేయించిన ఏకైక నాయకుడిగా చరిత్రలో మీరు నిలబడిపోతారు సార్. రాజకీయ నాయకులు చేసుకుంటారు సార్, ఆరోపణలు చేసుకుంటారు. నువ్వు చెడ్డాడు అంటే నువ్వు చెడ్డాడు, నువ్వు ఎంత తినవంటే అంత తిన్నావు, ఈ మామూలే సార్ ఇవి. కానీ ఇంట్లో ఉన్న భార్యల జోలికి, పైగా మీకు ఏదో ఆడవాళ్ళంటే గౌరవం ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ విడాకులు తీసుకుని వాళ్ళ బతుకుతున్న ఇద్దరు ఆడవాళ్ళని, ఇద్దరు మహిళల్ని ఎన్నిసార్లు వాళ్ళిద్దరిని మీరు బజార్కి ఇస్తారు సార్? మీరు ఎన్నిసార్లు వాళ్ళని బయట తీసుకొస్తారు? ఒక్కసారి విడాకులు అయిపోయంటే వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళ బతికే ఆ ఇద్దరు ఆడవాళ్ళని ఎన్నిసార్లు చంపుతారు సార్ మీరు? ఏం పరిస్థితి అండి ఇది? ఓ ముఖ్యమంత్రి అయి ఉండి ఇద్దరు మహిళల జీవితాలతో ఇంత దారుణంగా రాజకీయం చేయడం అసలు బాగలేదండి. ఇంకేదైనా ఆలోచించండి సార్ కొంచెం కొత్తగా. మరి రాసేవాడు, అలాంటి రాసేవాడు ఆడు రాస్తున్నాడా, లేదా మీరే ఎలా చేస్తున్నారా? నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ ప్రజలు మాత్రం చాలా ఇరిటేట్ అయిపోతున్నారండి. ఎందుకంటే ఎప్పుడు లేని కాపు సామాజిక వర్గం నుంచి ఒక పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మీరు కంట్రోల్ చేయడం కోసం అమ్ముడు పోతాడని, ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడని, వాళ్ళ ఇంట్లో ఉన్న భార్యల జోలికి వెళ్ళి ఇంత చేస్తున్నా ఏపీలో మరి కాపులకి అసలు పౌరుషం ఏమైనా ఉందా అని ఒక్కోసారి నాకు అనుమానం వస్తుంటుందండి. నిజంగా పౌరుషం ఉంటే కనుక, వాళ్ళకి పౌరుషం ఉందని నాకు తెలుసు, ఉంటే కనుక నేను ఎందుకంటానంటే, అందుకు మీకు డిపాజిట్లు రాకుండా చేయడంలో దళితులు ఎంత పాత్ర అయితే పోషిస్తారో కాపులు కూడా అంతే పాత్ర పోషిస్తారు సార్. మీరు బాధపడతారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆడెవడో రాసాడనో లేకపోతే మీకు అనిపించి అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ కోసం మాట్లాడాను, అనవసరంగా కాపుల నుంచి వచ్చిన ఒక లీడర్ని అణిచేయాలి, ఉక్కుపాదంతో తొక్కేయాలి అనుకుని నేను ట్రై చేశాను, అది నేను చాలా పొరపాటు చేశాను నా జీవితంలో అని చెప్పి ఖచ్చితంగా మీరు ఏదో రోజు బాధపడతారండి. బాధపడతారు మీరు గ్యారంటీగా. మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు చేసేయడం, ఏకంగా కాళ్ళను మార్చినట్టుగా భార్యను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యను మారుస్తా ఉన్నాయి. అందరూ అన్నమాటే, అందరూ చెప్పుకున్నదే. మీ తాతయ్య గారు వెంకటరెడ్డి గారికి 2 భార్యలని, అలాగే రాజారెడ్డి గారికి కూడా అనుకుంటా, ఇక మన వివేకానంద రెడ్డి గారికి, ఆయనకు కూడా మొన్నే ఈ మధ్య సెకండ్ వైఫ్గా పిల్లడు పుట్టాడని, ఇక అలా మన ఇంట్లో కొంతమంది మన అక్క చెల్లెలు కూడా పరిస్థితులు బాగోక 2వ పెళ్లి చేసుకున్నారని. ఏముంది సార్ అందులో అంతా? ఒకవేళ మన ఇంట్లో ఎవరు లేరు, అందరూ నీతిమంతులే అనుకుంటే పోనీ ఓకే, కులాయికాడ ఆడ మనిషిలాగా కొడాయికాడ మన అక్క చెల్లెలు తిట్టినట్టు నువ్వు ఆడికి పోయేవే, నువ్వు వీడికి పోయేవే, ఏదో పోనీ అనుకుందాం. కానీ మన వెనకాల అన్ని చెప్పేస్తున్నారు బయటకు వచ్చి. మనమేమో మన పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఇంకా దారుణం అయ్యే, ఆయన ఇంకా చట్టపరంగా విడాకులు పెళ్లి చేసుకున్నాడు. మనోళ్ళు ఏకంగా భార్య పిల్లలు అలా ఉండగానే పులిహోర కలిపేస్తుంటారు మనోళ్ళు. అలాంటి వాళ్ళు అందరికీ మీరు మంత్రులు ఇస్తారు. మరి మీరు ఇలా మాట్లాడడం బాగలేదండి. ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా సార్ ఏ నష్టం వచ్చింది రాష్ట్రానికి? ఒకవేళ ఓకే, ఆయన టైం బాగలేదు, 3 భార్యలు అయ్యారు, దానివల్ల ఏపీ అప్పులు ఏమన్నా 1,00,000 కోట్లు ఏమైనా పెరిగాయా? ఏపీలో నిరుద్యోగం పెరిగిందా? హాస్పిటల్ ఏమైనా పాడైపోయా? లేదా స్కూల్స్ దాని వ్యవస్థ ఏమన్నా చిన్నభిన్నం అయిపోయిందా?
రోడ్లు గుంతలు పడిపోయా? ఏంటండి నష్టం ఏంటి? ఎందుకు ప్రజల్ని వారి ఆలోచనల్ని కంప్లీట్గా తప్పుదారి పట్టించడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు సార్? మీరు ఏమైనా మంచి చేశారు అనుకో చెప్పండి, ఎదుటోళ్ళ పని చేయలేదు, నేను ఈ పని చేయగలుగుతానని చెప్పండి. మొత్తం ఈ రాష్ట్రం పరిపాలన, ఈ నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మొత్తం పక్కన పెట్టి ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 పెళ్ళాన్ని మార్చాడు, సంవత్సరానికి లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో మీరు వెళ్ళి లెక్కెట్టినట్టు. ఎందుకు సార్ ఈ మాటలు? బాగాలేదండి. ఉన్నాం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెలు ఉన్నారు, మన ఇళ్ళల్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు. మరి అలాంటి ఆడబిడ్డలతోనే కదా సార్ మన అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, అవంత్ శ్రీనివాస్ గారు కానీ, మరి అలాంటి ఆడపిల్లలతోనే కదా మిస్బిహేవ్ చేశారు, అడ్డంగా దొరికేశారు. అప్పుడు గుర్తురాలేదా సార్ మనకి 2 ఆడపిల్లలు ఉన్నారని? మన అందరికి అక్క చెల్లెళ్ళు ఉన్నారని అప్పుడు గుర్తురాలేదా? ఎంతోమంది మహిళలు కదా సార్. మహిళలు అంటే ఇంకా పెళ్లి చేసుకుని మోసం చేస్తేనే నష్టం కదండి. తండ్రి చనిపోయిన కూతురికి అన్యాయం చేయడం కూడా ఆడపిల్లలకి నష్టమే. తండ్రి చనిపోయిన ఒక భార్యని, ఒక కూతుర్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయడం కూడా ఆడపిల్ల సెంటిమెంటే అండి. అయ్యా, మీరు ఓన్లీ పెళ్ళి ఏదైనా ఇదైతే గొడవలు అయితే భార్య భర్తల మధ్యలో ఉన్నదా లేడీ సెంటిమెంట్ అనుకుంటున్నారు. కానీ తోడబుట్టిన అన్న మోసం చేయడం కూడా లేడీ సెంటిమెంటే అండి. పేగు బంధం తెంచుకుని 9 నెలలు మోసిన తల్లిని మోసం చేయడం కూడా సెంటిమెంటే అండి. చాలా గట్టి పండించేస్తున్నారు. 2 ఆడపిల్లలు ఉన్నారని తెలిసిన ఒక గొప్ప తండ్రి మీరు. ఒక చెల్లిని అంత అలాగా బాధ పెట్టకూడదని, తల్లిని అంత అలాగా ఇది చేయకూడదని మరి మీలాంటి పెద్దలకి నాలాంటి సామాన్యులు చెప్పాల్సి వస్తుందంటే ఆలోచించండి సార్. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సార్ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అందరూ దోచుకుంటున్నారండి, ప్రజాధనాలు లూటీ